ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చర్యలని నిరుద్యోగ వ్యతిరేక విధానాలపైన విసిగి వేచారి వాళ్ళు ఇచ్చిన వాళ్ళ బాజాబ్తా వాళ్ళ మేనిఫెస్టోని, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని ఆ రోజు నేను కార్యకర్తగా ఉన్నప్పుడు మేము కూడా కొంతమంది ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను తీసుకుపోయి వాళ్ళకు కొన్ని సమస్యలపైన చర్చించినప్పుడు అన్నిటికీ తలూపారు. వాళ్ళు బస్ యాత్ర వాళ్ళ టీషర్ట్లు వేసిండ్రు, విద్యార్థులకు టీషర్ట్లు వేసిండ్రు, నిరుద్యోగులకు బస్సు ఎక్కించిండ్రు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కంటే ఎక్కువగా వాళ్ళతో కాళ్ళు మొక్కిచ్చిండ్రు ఓట్ల కోసం. ఇంత దారుణం సార్. ఓట్ల కోసము వాళ్ళ అమ్మనైనా కాళ్ళు కూడా మొక్కలేదు కావచ్చు, కానీ ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారం దేనికి నిరుద్యోగులు కాళ్ళు కూడా మొక్కిండ్రు ఓటర్లది. ఎందుకు మొక్కిందంటే మేనిఫెస్టోలా పేజీ నెంబర్ 33లా మెగాటి 100 రోజులలో అధికారం రాగానే 100 రోజులల్లా రాత్రి మళ్ళీ 101 రోజులకు ఎంటర్ కాక ముందే మేము 20,000 మెగా డిఎస్ పోస్టులు నింపుతామన్నారు. 20,000 అని పెట్టారు. మేము 25,000 అడుగుతున్నాం. రాహుల్ గాంధీ గారిని చిక్కడపల్లి లైబ్రరీ తీసుకొని వచ్చి, ప్రియాంక గాంధీ గారిని సరూర్ నగర్ గ్రౌండ్లోకి తీసుకొని వచ్చి యూత్ డిక్లరేషన్ పెట్టిండ్రు. అందులో ఏం పెట్టిండ్రు, మళ్ళా సంవత్సరం లోపు మొత్తం 2 లక్షల పోస్టులు నింపుతామని పెట్టేసిండ్రు. సరే 2 లక్షల సగానికి సగమైన మాకు చాలన్నట్టు పాపం నిరుద్యోగులు దానికోసం ఇక బనీను టీషర్ట్లు వేసుకొని ఇక మొక్కున్నారు. దానికంటే ముందు రోజు ఇక ఎన్నికలు సమీపిస్తున్న తరుణం కరెక్ట్ ఎలక్షన్ మూమెంట్లో ప్రవళిక ఆత్మహత్య. అంతకుముందు బోడా సునీళ్ళు చాలామంది చచ్చిపోయారు. ఇది టర్నింగ్ పాయింట్ ప్రవళిక ఆత్మహత్య. అసలు ఇది నిరుద్యోగుల మధ్య ఎన్నిక లెక్క ఉన్నది. ఈ ప్రభుత్వం వచ్చిందంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినరంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ అన్ఎంప్లాయీస్. ఈ 30 లక్షల మంది ఊర్లలో పోయి హైదరాబాద్లో సీట్లు ఎక్కువ రాలే, ఎందుకంటే హైదరాబాద్కి అంత వెళ్ళిపోయి వాళ్ళ ఊర్లలో పడి కాలు మొక్కి కాంగ్రెస్ పార్టీకి ఓటేపించారు. మనం ఎంత కృతజ్ఞతతో ఉండాలి. ఈరోజు ఒక బిడ్డడు 9 రోజులు నిరాహార దీక్ష చేసిండ్రు. ఆయనతో చర్చలు కూడా జరపలేదే. చర్చలు జరపమని బచ్చగన్నం పంపుతారు. 2-3 బౌన్సర్ల నుంచి మధ్యరాత్రి దొంగలు లెక్క, బందిపోటులు లెక్క. ఆ పిల్లగాడు ఎక్కడ తెలగలే. వాళ్ళ తల్లిదండ్రులను అక్కడ పోయి వాళ్ళ తల్లిదండ్రులు సూర్యాపేటలో వాళ్ళ తల్లిదండ్రులు బ్లాక్మెయిల్ చేసి నీ కొడుకు ఏమన్నా అయితే ఇదైపోతుంది అన్నాడు. పాపం వాళ్ళ కుటుంబం వచ్చి వాళ్ళ ఒత్తిడి మేరకు లేవాల్సి వచ్చి, లేకుంటే అస్సలు దిగలే. ఈరోజు ఎంత తెగబడ్డారంటే ఏ విధంగానన్నా చేసి బ్లాక్మెయిల్ చేసో బెదిరించో వాళ్ళని మాత్రం జరపాలి.